నమస్తే. కులగణన రిపోర్ట్ జిల్లాల వారీగా ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంత, బీసీలు ఎంత, ఓసీలు ఎంత, ఓసీలో ఉన్న ఉపకులాలు ఎంతమంది ఉన్నారు, బీసీల్లో ఉన్న బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఎంతెంతమంది, ఎన్నెన్ని కులాలు ఎంతెంతమంది ఉన్నారు, ఎస్సీల్లో మాలలు ఎంత, మాదిగలు ఎంత, ఇంకా మిగతా ఉపకులాలు ఎంతమంది ఉన్నారు. సో టోటల్ ఈ కులగణన సర్వే రిపోర్ట్లో అన్ని అంశాలు మనకి చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సరే, ఇది ఎంతవరకు యాక్యురేట్ లెక్కలు ఇవన్నీ మనం ఒకసారి పక్కన పెడితే ఉన్న లెక్కలేంది, వచ్చిన లెక్కలేంది అనేది మనం ఫోకస్ చేద్దాం. సో ఇప్పుడు ఉన్న లెక్కల ప్రకారం ప్రభుత్వం దీన్ని పరిగణలోకి తీసుకొని మార్పు కోసం ప్రయత్నం చేసినా అద్భుతాలు జరుగుతాయి. ఆ ప్రయత్నం అన్న ఏమైనా చేస్తారా? అండ్ అన్నింటితో పాటు ప్రభుత్వాలు ఏం చేస్తాయి ఏంటి అనేది పక్కన పెడితే ఈ తెలంగాణలో అధికారం ఎవరి చేతిలో ఉంది, ఆ అధికారం ఈ బలహీన వర్గాల చేతిలోకి రావడానికి మనం చేయాల్సిన ప్రయత్నం ఏంది, అసలు మనం ఎంతమంది ఉన్నాం అది కూడా మనం తెలుసుకోవాలి కదా. మనం ఎంతమంది ఉన్నాము, మన వాటా ఎంత అని తెలుసుకొని మనమే అధికారంలోకి ఎందుకు రాకూడదన్న ఆలోచన చేస్తే మన పరిపాలన మనం చేసుకోవచ్చు, మన అభివృద్ధిని గురించి మనం ఆలోచించుకోవచ్చు. ఓట్లేసే యంత్రాలుగానే కాకుండా అధికారం కోసం మనం ప్రయత్నం చేయడంలో భాగంగా సో ఆ సబ్జెక్ట్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇప్పుడు మూడో జిల్లా ఇది నిర్మల్ జిల్లా. సో ర్యాండమ్గా ఏ జిల్లా ఏంటనేది పక్కపక్క జిల్లాలు కాకుండా ర్యాండమ్గా మనం తీసుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఫస్ట్ జిల్లా మాట్లాడినాం, నెక్స్ట్ నల్గొండ జిల్లా తీసుకున్నాం. ఇప్పుడు నిర్మల్ జిల్లాలో ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, బీసీలు ఎంత, ఓసీలు ఎంత. నిర్మల్ జిల్లాలో ముందుగా ఎస్సీల జనాభా చూస్తే ఇక్కడ 39,871 ఎస్సీల ఇండ్లుంటే దాదాపు 1,15,582 మంది ఉన్నారు. టోటల్ నిర్మల్ జనాభాలో 15.74% జనాభా ఎస్సీలు, దళితులు ఉన్నారు. రైట్. నెక్స్ట్ ఎస్సీల తర్వాత డీటెయిల్స్లోకి తర్వాత వెళ్దాం. ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? ఎస్టీలు దాదాపు 31,477 ఎస్టీల ఇండ్లుంటే అందులో 1,116 మంది ఎస్టీ పాపులేషన్ నిర్మల్ జిల్లాలో ఉంది. వీళ్ళ షేర్ ఎంత? 13.64%. టోటల్ నిర్మల్ జిల్లా జనాభాలో 14% వాళ్ళే ఉన్నారు. ఎస్టీల తర్వాత బీసీల చూద్దాం. బీసీలు సో ముస్లిం, నాన్ ముస్లిం అంటే ముస్లింలు లేని బీసీలు, ముస్లింలను కలుపుకుంటే ఎంతమంది? సో 25,916 మంది బీసీల్లో ఉన్న ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళు పెద్ద నెంబరే, 10.51% వాళ్ళది, 10% ఉంది వాళ్ళది. సో అంటే ముస్లింలు లేని బీసీలు ఉన్నారు కదా, మిగతా బీసీ కులాలన్నీ వాళ్ళు ఎన్ని ఇండ్లు ఉన్నాయి? 1,24,712 ఇండ్లు ఉన్నాయి. 1,24,712 ఇండ్లు బీసీలో ఉన్నాయి. బీసీల్లో ఉన్న ముస్లింలవి 25,916 ఇండ్లు ఉన్నాయి. వీళ్ళు 50.58% ఇండ్లు బీసీలది ఉంటే బీసీ ముస్లింలది 10.51%. అంటే దాదాపు 62% వీళ్ళే ఉన్నారు. మొత్తం కలిపితే 62% ఉన్నారు. చాలా పెద్ద నెంబర్ ఇది. అయితే ఇక్కడ పాపులేషన్ ఎంత ఉన్నది? ఇదేమో ఇండ్లు, ఈ పాపులేషన్ ఎంత ఉన్నది? ఆ ఇండ్లలో నివసిస్తున్న వాళ్ళు ఎంతమంది? ఓన్లీ బీసీలు, ముస్లింలు కాకుండా 3,57,411 మంది ఉన్నారు. అంటే వాళ్ళు ఎంతమంది? 48.68%. బీసీఈలో ఉన్న ముస్లిమ్స్ 88,997 మంది, 88,997 కుటుంబాలు, జనాలు, పాపులేషన్ ఇది 12.12%. అంటే దాదాపుగా 48, 12, 60% పైన జనాభా ప్యూర్లీ బీసీలు ఉన్నారు. మొత్తం ముస్లిం అండ్ బీసీస్ యాడ్ చేస్తే, బీసీల్లో ఉన్న ముస్లింలు యాడ్ చేస్తే. రైట్. ఇది బీసీలకు సంబంధించి. సో ఇక్కడ 60% బీసీలు ఉన్నారు నిర్మల్ జిల్లాలో. ఓన్లీ బీసీలను తీసుకున్న ముస్లింలు పక్కన పెట్టి వాళ్ళు 50% ఉన్నారు, 50% పైన ఉన్నారు. ఇక్కడ ఓసీలు చూద్దాం. ఓసీలు నిర్మల్ జిల్లాలో 24,589 ఇండ్లు ఓసీలో ఉన్నాయి. అందులో నివసిస్తున్న వాళ్ళు 72,148 మంది ఉన్నారు. వీళ్ళు 10% కూడా లేరు ఈ జిల్లాలో. 9.83% మాత్రమే, 9.83% మాత్రమే ఓసీలు ఉన్నారు ఇక్కడ. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. ఓసీల్లో ఎవరెవరు ఉన్నారు ఎక్కువగా? ఓసీల్లో ఇక్కడ రెడ్ల శాతం ఎక్కువగా ఉన్నది. రెడ్లు ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్నారు. అదర్ దాన్ బీసీఈలో ఉన్న ముస్లిమ్స్. రైట్. సో ముస్లింల జనాభా ఎంత? 7,256 ఇండ్లు ఉంటే వాళ్ళవి 25,124 మంది అక్కడ ఉన్నారు. ఓసీల్లో ముస్లింల జనాభా 25,124, వాళ్ళ యొక్క పర్సంటేజ్ 34.82% ఉన్నారు. సో ఓసీల్లో బిగ్ అనమాట, బిగ్ కమ్యూనిటీ. దాని తర్వాత రెడ్లు ఉన్నారు. రెడ్లు
7,918 ఇండ్లు ఉంటే 20,960 మంది అక్కడ నివాసం ఉంటున్నారు. వీళ్ళు ఎంతమంది? 29.05% ఓసీల్లో. దాని తర్వాత నెక్స్ట్ మాకు ఏ కులం లేదు అని రాయించుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దాదాపు 4,477 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఎంతమంది? 11,994 మంది. 11,994 మంది మాకు ఏ కులం లేదు, ఏం లేదని సర్వేలో పాల్గొన్నారు. 16.62% ఇది మొత్తం ఓసీల్లో. సో ఇక్కడ ఇంకా మిగతావన్నీ కూడా చిన్న చిన్న. వెలమలు ఎంతమంది ఉన్నారు? వెలమలు 1083 కుటుంబాలు ఉన్నాయి. 2,866 మంది ఉన్నారు నిర్మల్లో. కరణమోళ్ళు 19 కుటుంబాలు 50 మంది. బ్రాహ్మిన్స్ ఎంతమంది ఉన్నారు? 725 కుటుంబాలు ఉన్నాయి. 1,999 మంది ఉన్నారు, అంటే 2,000 ఉన్నారు. రైట్. క్రిస్టియన్ అదర్ దాన్ బీసీసీలో ఉన్న క్రిస్టియన్స్ 49 కుటుంబాలు 138 మంది ఉన్నారు. కమ్మోళ్ళు 71 కుటుంబాలు 202 మంది ఉన్నారు. కాపు ఆర్ నాయుడు 411 ఇండ్లున్నాయి, 1,098 మంది ఉన్నారు. కోమటోళ్ళు 1,644 ఇండ్లున్నాయి, 4,825 మంది ఉన్నారు. సో ఓవరాల్ ఇది ఓసీలకు సంబంధించిన నిర్మల్ జిల్లా లెక్క. దెన్ బీసీలో ఒకసారి చూద్దాం. బీసీలో ఆల్మోస్ట్ 60% బీసీలే. సో ఓన్లీ బీసీలు, ముస్లిమ్స్ కాకుండా బీసీఈలో ఉన్న ముస్లిమ్స్ కాకుండా ఉన్న బీసీలు దాదాపు 50% ఉన్నారు. వీళ్ళు 10% ఉన్నారు ముస్లిమ్స్, బీసీలో ఉన్న ముస్లిమ్స్. ఇది ఒకసారి చూడండి. బెస్తోళ్ళు, జాలరి వాళ్ళు, గంగపుత్రులు దాదాపుగా 9,957 కుటుంబాలు ఉన్నాయి నిర్మల్ జిల్లాలో. వీళ్ళు 28,695 మంది ఉన్నారు, అంటే ఆల్మోస్ట్ 30,000 ఉన్నారు నిర్మల్లో బెస్తోళ్ళు. బాలసంతులు 195 కుటుంబాలు 560 మంది ఉన్నారు. చాకలోలు, రజకులు 7,207 కుటుంబాలు ఉంటే 20,882 మంది ఉన్నారు. రైట్. నెక్స్ట్ గంగిరెద్దులోళ్ళు 789 కుటుంబాలు ఉంటే 2,343 మంది ఉన్నారు. రైట్. నెక్స్ట్ మేదరోళ్ళు మహేంద్ర 976 కుటుంబాలు ఉంటే 2,778 మంది ఉన్నారు. ఇట్లా లెక్కలు చూడండి. ఇంకా బిగ్ నెంబర్ నాయి బ్రాహ్మణులు, మంగళ కులస్తులు 2,754 కుటుంబాలు ఉంటే 8,152 మంది మంగళోళ్ళు ఉన్నారు. వంశరాజులు 25 కుటుంబాలు 74 మంది. వాల్మీకి బోయలు 1000 కుటుంబాలు ఉంటే 2,868 మంది నివసిస్తున్నారు. ఇట్లా చిన్న చితక ఉన్నాయి. వీళ్ళెవరు? కెప్మారే, రెడ్డికాట 1,411 కుటుంబాలు ఉంటే 3,971 మంది అక్కడ నివాసం ఉంటున్నారు నిర్మల్ జిల్లాలో. నెక్స్ట్ ఒడ్డెరోళ్ళు కూడా బాగానే ఉన్నారు. 4,628 కుటుంబాలు ఉన్నాయి, 14,405 మంది ఉన్నారు. ఎవరు? ఒడ్డెరోళ్ళు. సో లెక్కలు కనబడుతున్నాయి ఇట్లా. నెక్స్ట్ ఇందులో ప్రధానంగా బీసీఏల్లో ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇవన్నీ ఉన్నాయి, మనకు చాలా టైం పడుతుంది చదవాలంటే. నెక్స్ట్ పూసల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ 302 మంది పూసల కుటుంబాలు ఉంటే 862 మంది ఉన్నారు. ఎక్కడ? నిర్మల్ జిల్లాలో. నిర్మల్ జిల్లా గురించి మనం మాట్లాడుతున్నాం. నెక్స్ట్ బీ విషయానికి వద్దాం. బీసీబీలో దేవాంగలో 52 కుటుంబాలు ఉంటే 141 మంది ఉన్నారు బీసీబీ. నెక్స్ట్ ఆర్య క్షత్రియులు అట, వీళ్ళు 788 కుటుంబాలు ఉన్నాయి, 2,308 మంది ఉన్నారు. గౌడ్లు ఎంతమంది ఉన్నారు? 2,883 కుటుంబాలు ఉంటే 8,131 మంది గౌడ్లు ఉన్నారు నిర్మల్ జిల్లాలో. దూదేకులోళ్ళు 1912 కుటుంబాలు ఉంటే 5,797 మంది ఉన్నారు. నూర్ భాషలు అంటారు వీళ్ళని, నూర్ భాష్, పింజారి, లద్దాఫ్. దాదాపు 6,000 మంది ఉన్నారు వీళ్ళు, తక్కువేం లేరు జిల్లాలో. గాన్ల కులస్తులు దేవతిలకులాట 424 కుటుంబాలు ఉన్నాయి. బీసీబీ 1,253 మంది ఉన్నారు. నెక్స్ట్ కుమరోళ్ళు, శాలివాహన 2,739 కుటుంబాలు ఉంటే 7,927 మంది ఉన్నారు. శాలివాహనులు, కుమరోళ్ళు. నెక్స్ట్ కురుమోళ్ళు 5,219 మంది ఉన్నారు నిర్మల్లో. 5,219 కుటుంబాలు ఉన్నాయి, 15,073 మంది ఉన్నారు నిర్మల్ జిల్లాలో. సో నెక్స్ట్ పెరికోళ్ళు 2,415 కుటుంబాలు ఉంటే 6,495 మంది అక్కడ నివాసం ఉంటున్నారు. నెక్స్ట్ పద్మశాలీల విషయానికి వద్దాం. పద్మశాలీలు 10,180 కుటుంబాలు ఉన్నాయి నిర్మల్ జిల్లాలో ఉన్న పద్మశాలీలు.
వాళ్ళు దాదాపుగా 29,051 మంది ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 30,000 ఉన్నారు. టోటల్ బీసీ పాపులేషన్లో 6.51% పద్మశాలీలు ఉన్నారు. సో వీళ్ళది కూడా బిగ్ కమ్యూనిటీనే. ఇక్కడ ఇంతవరకు మనం చూసిన దాంట్లో నిర్మల్ జిల్లాలో పద్మశాలీలు ఇప్పటివరకు 30,000 కనిపిస్తున్నారు. నెక్స్ట్ గోల్డ్ స్మిత్లు 5,047 మంది ఉన్నారు. వడ్లోళ్ళు 8,544 మంది ఉన్నారు. నెక్స్ట్ ఆర్ఏ మరాఠీ అట వీళ్ళు, మరాఠా నాన్ బ్రాహ్మిన్స్ అట వీళ్ళు. సురభి నాటక వాళ్ళట వీళ్ళు. సురభి నాటక వాళ్ళు 7,522 కుటుంబాలు ఉన్నాయి ఆడ. చాలా పెద్ద నెంబర్ ఇది. 7,522 కుటుంబాలు ఉన్నాయి వీళ్ళే. 21,689 మంది ఉన్నారు. బీలో ఉంటారు వీళ్ళు. 21,689 మంది ఉన్నారు. చాలా పెద్ద కమ్యూనిటీ ఇక్కడ నిర్మల్లో. నెక్స్ట్ బీసీ విషయానికి వద్దాం. బీసీడీలో మీరు చూడండి, కట్టికోళ్ళు 498 కుటుంబాలు ఉంటే 1,494 మంది ఉన్నారు. మేరోళ్ళు చిప్పోలు 1,171 కుటుంబాలు 3,414 మంది ఉన్నారు. రైట్. ఇంకా చిన్న చితక ఇవన్నీ చూసుకున్న తర్వాత ముదిరాజులు ఎంతమంది ఉన్నారు? ముత్రాసి తెనుగోళ్ళు 9,994 మంది ఉన్నారు. 94 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో 28,282 మంది ముదిరాజులు ఉన్నారు. సో ముదిరాజులు వీళ్ళు. మున్నూరు కాపులు ఎక్కువ ఉన్నారు ఇక్కడ నిర్మల్లో. 24,218 ఇండ్లు ఉన్నాయి వాళ్ళే గడపలు. 67,664 మంది మున్నూరు కాపులు ఉన్నారు. సో వీళ్ళది డామినేషన్ గట్టిగా. సో ఇటు ముదిరాజుల కంటే అటు పద్మశాలీల కంటే వీళ్ళ నెంబర్ చాలా పెద్దగా ఉంది. ఆల్మోస్ట్ 70,000 మంది మున్నూరు కాపులు నిర్మల్ జిల్లాలో ఉన్నారు. రైట్. సో దెన్ నెక్స్ట్ యాదవులో చూద్దాం. సో యాదవులు కూడా మున్నూరు కాపులతో పోలిస్తే తక్కువే. ఇక్కడ 1,310 యాదవులు గొల్లోళ్ళు ఉంటే 29,621 మంది యాదవుల ఓట్లు ఉన్నాయి. ఇక్కడ మున్నూరు కాపులు బీసీలో టాప్ అన్నట్టు. ఓవరాల్గా కూడా వీళ్ళే టాప్లో కనిపిస్తున్నారు. ఇక్కడ లింగాయతులు కూడా ఉన్నారు. ఇక్కడ వీరశైవ లింగాయతులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వీరశైవ లింగాయతులు 2,806 కుటుంబాలు ఉంటే 8,188 మంది లింగాయతులు ఉన్నారు. వీరశైవ లింగాయతులు. కుర్మి 362 బీసీడీలో ఉంటారు. ఇల్లు 362 కుటుంబాలు ఉంటే 1,015 మంది ఉన్నారు. రైట్. ఇక బీసీఈలో కొన్ని ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన సాహేబులు వీళ్ళంతా ఉన్నారు. ఇందులో ప్రధానమైన వాళ్ళు షేకులు 21,393 మంది కుటుంబాలు ఉంటే దాదాపు 73,845 మంది అక్కడ నివాసం ఉంటున్నారు. 73,000 బిగ్ నెంబర్ ఇది కూడా. సో మున్నూరు కాపులు వీళ్ళందరికంటే ఇక్కడ షేక్ల నెంబర్ చాలా బిగ్ నెంబర్ కింద కనిపిస్తూ ఉన్నది. సో మనకి ఇక్కడ ఇంతకుముందు రెడ్లు ఎంతమంది ఉండే? రెడ్డి 20,000 ఉండే. దెన్ నెక్స్ట్ ముస్లిమ్స్ ఉండే 25,000 ఉండే. యా. సో ఇక్కడ టాప్ కమ్యూనిటీ విషయానికి వస్తే మనకి ఇప్పటిదాకా చూసిన దాంట్లో షేక్లు ఒకరు స్ట్రాంగ్ ఉన్నారు. 75,000 దాకా 73,000 చిల్లర ఉన్నారు. దెన్ నెక్స్ట్ మున్నూరు కాపులు ఎక్కువ ఉన్నారు. మున్నూరు కాపులు ఆల్మోస్ట్ 67,664. సో నెక్స్ట్ ఎస్సీలో చూద్దాం. ఇది బీసీ. ఎస్సీల ఇది ఎస్టీ. ఎస్టీల జనాభా కూడా ఒకసారి చూద్దాం. ఎస్టీలు మొత్తం 1,116 మంది ఉన్నారు. మొత్తం ఎస్టీలు నిర్మల్ జిల్లాలో ఉన్న ఎస్టీలు. ఇందులో ప్రధానంగా బిగ్ నెంబర్ ఎవరు అంటే గోండ్లు ఉంటారు. ఇక్కడ మిగతా నల్గొండ ఏరియాలకు వస్తేనేమో మనకి లంబాడీస్ ఎక్కువ కనిపిస్తారు. ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో గోండ్లు ఎక్కువగా ఉంటారు. గోండ్లు కానీ నాయక్పోడ్, రాజ్ గోండ్, కోయిటూర్ అట. సో వీళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. బిగ్ కమ్యూనిటీ. 11,965 కుటుంబాలు ఉంటాయి ఇక్కడ. వీళ్ళవి 35,938 మంది ఉన్నారు. 35,938 గోండ్స్ ఉన్నారు ఇక్కడ. ఎక్కడ? నిర్మల్ జిల్లాలో. నెక్స్ట్ బిగ్ నెంబర్ అంటే సో అదే బిగ్ నెంబర్ కనిపిస్తుంది. దాని తర్వాత లంబాడీస్ కూడా ఉన్నారు. సుగాలీస్ అండ్ లంబాడీస్ బంజారా 15,881 మంది ఉంటే 53,308 మంది లంబాడీలు ఉన్నారు. ఎక్కడ? నిర్మల్ జిల్లాలో. సో గోండ్ల కంటే లంబాడీలది కొంత పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నది. సో ఓవరాల్గా 1,16,000 మంది ఎస్టీలు ఉన్నారు. దెన్ నెక్స్ట్ ఎస్సీల విషయానికి వద్దాం. ఎస్సీలు
ఎస్సీలు నిర్మల్ జిల్లాలో 1,15,582 మంది ఉన్నారు. అందరూ మాల మాదిగ అందరూ కలిసి. సో ఇందులో ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది బిగ్ నెంబర్ బేడ జంగం వాళ్ళు 917 కుటుంబాలు ఉంటే 2,647 మంది ఉన్నారు. మిగతా వాళ్ళంతా చిన్న నెంబర్స్ ఉన్నాయి. బిగ్ నెంబర్ వచ్చేసి మాదిగలు ఎంతమంది ఉన్నారు? 14,702 కుటుంబాలు ఉంటే 42,741 మంది ఉన్నారు. 42,741. దాని తర్వాత మాల అయ్యవారు వీళ్ళు 18,064 మంది ఉంటే 18,064 కుటుంబాలు ఉంటే 52,206 మంది నివాసం ఉంటున్నారు. అంటే మాదిగల కంటే నిర్మల్ జిల్లాలో మాలలు ఇంకొక 10,000 ఎక్కువ ఉన్నారు. 42, 10, 52 అంటే 9,000, 10,000 అటు ఇటు అనుకోండి. సో ఆల్మోస్ట్ 10,000 మాలలు మాదిగల కంటే ఎక్కువగా ఉన్నారు నిర్మల్ జిల్లాలో ఈ సర్వే ప్రకారంగా. ఓవరాల్గా 1,15,000 మంది ఉన్నారు. ఎస్టీలు అండ్ ఎస్సీలు ఆల్మోస్ట్ ఈక్వల్. 1,15,000 ఎస్సీలు ఉంటే 1,16,000 ఎస్టీలు ఉన్నట్టున్నారు. రైట్. 1,116,000 ఎస్టీలు ఉన్నారు. 1,15,000 ఎస్సీలు ఉన్నారు. అంటే కొంత ఎస్సీ పాపులేషన్ ఎక్కువగా ఉంది. సో ఓవరాల్గా టోటల్ ఈ లెక్కలు చూస్తే ఎవరు టాప్లో ఉన్నారు? నిర్మల్ జిల్లాలో టాప్లో ఉన్నది మున్నూరు కాపులు టాప్లో ఉన్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ 68,000 ఆర్ సంథింగ్ వాళ్ళే టాప్లో ఉన్నట్టుగా కనబడుతున్నది. సో ఇది నిర్మల్ జిల్లాలో ఉన్న కులాల వారి జనాభా లెక్కలు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.